వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మోహన్ బాబు రాజకీయంగా తిరిగి యాక్టివ్ కావాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం టీడీపీలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కుటుంబంలో వివాదాలతో మోహన్ బాబు మనస్తాపానికి గురయ్యారు. తాజాగా మంచు మనోజ్ మంత్రి లోకేష్ ను కలిశారు. ఈ సమయంలోనే మోహన్ బాబు వేగంగా పావులు కదిపారు. కొత్త నిర్ణయం దిశగా ప్రకటనకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మోహన్ బాబు తిరిగి టీడీపీలో చేరబోతున్నారా? తాజా పరిణామాలు సన్నిహిత వర్గాలు అవునని చెబుతున్నాయి. ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా 1995 నుంచి 2001 వరకు టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా మోహన్ బాబు వ్యవహరించారు. ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2019 ఎన్నికల ముందు జగన్ ను కలిసి వైసీపీకి మద్దతు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు. వైఎస్ కుటుంబంతో మోహన్ బాబుకు వియ్యం ఉంది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మోహన్ బాబుకు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు దక్కుతాయని అందరూ భావించారు. కానీ మోహన్ బాబుకు ఎలాంటి పదవి దక్కలేదు. వైసీపీతోనూ మోహన్ బాబు దూరంగా ఉంటూ వచ్చారు. మధ్యలో మంచు విష్ణు తాడేపల్లిలో జగన్ నివాసానికి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన మోహన్ బాబు ఆ సమయంలో బీజేపీలో చేరుతారనే సంకేతాలు ఇచ్చారు. కాగా కొంతకాలంగా మంచు కుటుంబంలో వివాదాలు చోటు చేసుకున్నాయి. కేసుల వరకు వెళ్లాయి. ఈ మధ్య కాలంలోనే మోహన్ బాబు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఆ సమయంలోనే రాజకీయంగా చర్చించారనే ప్రచారం సాగింది. ఇక తాజాగా సంక్రాంతి సమయంలోనే మోహన్ బాబు విద్యా సంస్థల ముందు చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలు కొత్త చర్చకు కారణమయ్యాయి. అక్కడే చంద్రబాబుతో మోహన్ బాబు దిగిన ఫోటో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మంచు మనోజ్ అయితే నేరుగా నారావాలిపల్లిలో లోకేష్ తో సమావేశమయ్యారు. మనోజ్ తొలి నుంచి టీడీపీ, జనసేన ముఖ్యులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. అటు మోహన్ బాబు టీడీపీలో చేరుతున్నారనే ప్రచారం, ఇటు మనోజ్ ప్రయత్నాలతో ఎవరు ఏ పార్టీలో ఎంట్రీ ఇవ్వనున్నారనే చర్చ సినీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికరంగా సాగుతోంది.